షిరిడి సాయిబాబా మందిరాలకు టీటీడీ నిధులు ఇవ్వలేము. ఎందుకంటే ఆయన హిందూ దేవుడు కాదు. హిందువులు మాత్రమే కాకుండా ఇతర మతస్థులు కూడా ఆయన్ను ప్రార్థిస్తారు, పూజిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పినటువంటి మాటలు. షిరిడి సాయిబాబా వివాదం మన దేశంలో ఎప్పుడూ సాగుతుంది. హిందువులకి ముస్లిమ్స్కి నమ్మకమైనటువంటి దేవుడు. ఆ హిందువులు ముస్లిమ్స్ నమ్ముతారు, ఎక్కువగా హిందువులు నమ్ముతారు. 1858లో మహారాష్ట్ర షిరిడి గ్రామంలో ఆయన సంచరించి, షిరిడిలో పుట్టాడని కొంతమంది అంటారు, అంటే ఆ మహారాష్ట్ర షిరిడిలో, కొంతమంది పత్రిలో పుట్టాడని అంటాడు. ఏది ఏమైనా ఆయన 1858లో మహారాష్ట్ర షిరిడిలో కాస్త ప్రజలందరికీ సేవలు చేస్తూ 58 నుంచి అనుకోవచ్చు జన్మించారంటే, ఆ తర్వాత ప్రజలందరికీ సేవ చేస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, మాయలు, మంత్రాలు, రోగాలను తగ్గించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన బాగా ఫేమస్ అయ్యారని అనుకోవచ్చు. ఇప్పటి మన కాలం లాంగ్వేజ్లో మాట్లాడుకుంటాం. అలా ఉన్న వ్యక్తిని 1918లో మహాసమాధి అయిపోయారు. ఆ తర్వాత ఆయన్ని దేవుడిగా పూజించడం, షిరిడీలో గుడి కట్టడం, సాయి సంస్థాన్ అనేటువంటి ఒక సంస్థ వెలవడం, ఆ తర్వాత షిరిడీ సాయి పేరు మీద ఎన్నో ట్రస్టులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ చెబుతున్న మాట ఏంటంటే, షిరిడీ సాయిబాబా హిందూ దేవుడు కాదు. అసలు దేవుడు కాదని అనట్లా వాళ్ళు, హిందూ దేవుడు కాదు. అలానే హిందువులకు మాత్రమే దేవుడు కాదు. పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హిందూ దేవుడు కాదు, హిందువులకు మాత్రమే దేవుడు కాదు. హిందూ దేవుడు కాదు అంటే అర్థం ఏంటి? పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మం, వేదాలు, ఇలాంటి వాటిలో ఆయన ప్రస్తావన వస్తే హిందువులకు సంబంధించినటువంటి దేవుడు. మరి పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవన్నీ ఎప్పుడు 5000 సంవత్సరాల పూర్వం అని చెప్పి చరిత్ర చెప్తుంది. మరి షిరిడి సాయిబాబా చరిత్ర ఎప్పుడు? 1858, 19వ శతాబ్దం అనుకో. పురాణాల్లో మరి సాయిబాబా లేడు కదా. మరి లేనప్పుడు హిందూ దేవుడు ఎలా అవుతాడు? పోనీ సాయిబాబా ఏమైనా హిందూ దేవుళ్ళను పూజించాడా అంటే లేదు. ఆయన ఎప్పుడు నమాజ్ చేసుకునేవాడు అని చెప్తారు. అల్లా మాలిక్ ఏక్ హే అంటాడు ఆయన. సబ్కా మాలిక్ ఏక్ హే అన్నాడని ప్రచారం చేస్తాడు. అది కూడా సినిమాల ద్వారా సబ్కా మాలిక్ ఏక్ హే, అందరి దేవుళ్ళు ఒకటే అని. అందరి దేవుళ్ళు ఒకటే అని ఆయన ఎక్కడా చెప్పలేదు, ఏ చరిత్రలోనే లేదు, ఆయన పుస్తకాల్లో కూడా రాయలేదు. ఆయన అనేది అల్లా మాలిక్ ఏక్ హే. దాన్ని వీళ్ళు ఇంకోలాగా చెప్పి హిందూ దేవుళ్ళలోకి కలిపే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ ఆలయాల్లో సాయిబాబా మందిరం, సాయిబాబా మందిరంలో హిందూ దేవుళ్ళ ఫోటోలు, హిందూ దేవుళ్ళ విగ్రహాలు. కొన్ని చోట్ల మనం చూస్తే సాయిబాబా విగ్రహం పెద్దగా ఉంటుంది, ఆయన కాళ్ళ దగ్గర రాముల వారిని, శ్రీకృష్ణుడిని, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెడుతూ ఉంటారు. అంటే నమ్మకం ఏ రేంజ్లో పెరిగిందో ఒకసారి ఆలోచించండి. సరే, ఇది ఇలా ఉంచితే సాయి సంస్థాన్ ట్రస్ట్ వారు సుప్రీంకోర్టుకి ఒక వివరణ ఇచ్చారు. అదేంటంటే, సాయిబాబా సెక్యులర్ సెయింట్ అని. హిందూ సెయింట్ అని ఎక్కడ చెప్పాల, సెక్యులర్ సెయింట్ అని చెప్పారు. అలానే మా ఈ సాయి సంస్థాన్ ట్రస్ట్ కూడా సెక్యులర్ ట్రస్టే, హిందూ ట్రస్ట్ కాదు. సో మీరు ఎలా ఎండోమెంట్ బోర్డు కింద తీసుకుంటారు అని ప్రశ్నించారు. అంటే ప్రభుత్వం ఎండోమెంట్ బోర్డు కింద సాయి సంస్థాన్ని తీసుకుందామని ట్రై చేస్తే వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళు ఒప్పుకోకపోగా వాళ్ళు ఇచ్చిన వివరణ ఇది. అంటే హిందువులకి సంబంధం లేనటువంటి ఒక ట్రస్ట్, హిందువులతో సంబంధం లేనటువంటి ఒక సెయింట్, హిందూ మతంలో ప్రస్తావనే లేనటువంటి ఒక బాబా, లేదంటే ఒక గురువు, మత బోధకుడు అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటి? అన్ని మతాల వ్యక్తులు నా దగ్గరికి రావచ్చు, అన్ని మతాల వ్యక్తులు నాతో ఉండొచ్చు. అంటే ఏంటి దాని అర్థం? సెక్యులర్, నేను సెక్యులర్, మీరు కూడా సెక్యులర్గా ఉండండి. సో ఇప్పుడు టీటీడీ బోర్డు యొక్క నియమాలు చూద్దాం. టీటీడీ బోర్డులో ఉందేంటి? హిందూ ఆలయాలకు సంబంధించి మాత్రమే ఆ నిధులను వాడాలి. వెంకటేశ్వర స్వామి ఎవరు? స్వామివారు స్వయాన విష్ణుమూర్తి అవతారం అని చెప్పు. విష్ణుమూర్తి అవతారం అంటే హిందువులకి చాలా గొప్ప దైవంగా భావించేటువంటి విష్ణుమూర్తి. దశావతారాలు ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటియో మన వేదాలు, పురాణాల ప్రకారం మనకు తెలుసు. మరి అలాంటి అవతారం వెంకటేశ్వర స్వామి, ఆయన ద్వారా వచ్చిన నిధులను హిందువులకు సంబంధం లేనటువంటి, హిందూ దేవుడే కానటువంటి, హిందువులకు మాత్రమే దేవుడు కానటువంటి మందిరాలకు, సాయిబాబా మందిరానికి ఖర్చు పెట్టడం కరెక్టే అంటారా? దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన మాటలను కొంతమంది తప్పుపడుతున్నారు. నాకెందుకు పెద్దగా తప్పు అనిపించాల. ఆయన మిమ్మల్ని షిరిడి సాయిబాబాను పూజించొద్దు అని అనలా, షిరిడి సాయిబాబా దేవుడు కాదని అనలా, హిందూ దేవుడు కాదు అన్నారు, హిందువులకు మాత్రమే దేవుడు కాదు అన్నారు. ఎందుకంటే ఆయన చాలామంది పూజిస్తారు. ఇది ఒక పాయింట్. అలానే తమిళనాడులో మొట్టమొదట సాయిబాబా ఆలయం కట్టించినటువంటి సాయి సమాజ్ ట్రస్ట్ వాళ్ళు కూడా మా ఈ ట్రస్ట్ని ఎండోమెంట్ బోర్డుకి ఇవ్వలేమని చెప్పారు. ఎందుకంటే మేము సెక్యులర్, మీకు ఐడియా ఉండే ఉంటుంది, తమిళనాడులో
ఎక్కువగా సెక్యులర్ అనే పదం వినిపిస్తుంది. హిందూ దేవుళ్ళని నమ్మరు వాళ్ళు. సో వాళ్ళకి సెక్యులర్గా ఉండేటువంటి ఒక దేవుడు కావాలి కాబట్టి సాయిబాబాని సెలెక్ట్ చేసుకున్నారని అనుకోవచ్చు. వాళ్ళు ఆ సాయి సమాజ్ ట్రస్ట్ స్థాపించినప్పుడు ప్రభుత్వం తీసుకుంటాను అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కారణం ఏంటి? మేము సెక్యులర్. మరి మీరు సెక్యులరే, హిందూ దేవుళ్ళతో మీకు సంబంధం లేదు. సాయిబాబా హిందూ దేవుళ్లకు సంబంధించినటువంటి పురాణాల్లో ఎక్కడా లేరు. మరి హిందూ దేవుళ్ళ ఆలయాల నుంచి వచ్చే డబ్బుని సాయి మందిరాలకు ఎలా ఖర్చు పెడతారండి? ఒక్కసారి ఆలోచించండి. మీరు సాయిబాబా మందిరాలకు ఖర్చు పెట్టాలి అంటే సాయి సమాజు, సాయి సంస్థాన్ లాంటి ట్రస్టులు ఉన్నాయి. అక్కడికి కోటాను కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయి, చాలామంది ఇస్తున్నారు. ఈవెన్ హిందువులు కూడా సాయి మందిరానికి వెళ్ళి విరాళాలు ఇస్తున్నారు. ఎక్కువ మంది హిందువులు సాయిబాబాను నమ్ముతారు. ఇప్పటికీ సాయిబాబా ఫోటోను జేబులో పెట్టుకుని తిరిగే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడా తప్పుపట్టలేదు, నమ్మకానికి ఎక్కడా భంగం వాటిల్లదు, వాళ్ళ మనోభావాలు ఎక్కడా దెబ్బతినవు. మీరు ప్రశాంతంగా మీకు నచ్చిన దేవుణ్ణి మీరు పూజించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, కొలుచుకోవచ్చు. కానీ మా సెక్యులర్ దేవుడు, మా సాయిబాబా మందిరాలకు మీ హిందూ దేవుళ్ళు డబ్బులు ఇవ్వండి అని అడగటం ఏమన్నా న్యాయంగా ఉందా? అసలు ఇంతకాలం ఖర్చు చేయడమే తప్పు నా దృష్టిలో. ఒకవేళ ఇప్పటికీ హిందూ ఆలయాల్లో సాయిబాబా ఫోటో గనక, సాయిబాబా విగ్రహం గనక ఉంటే ఆ మందిరాన్ని సాయిబాబా మందిరంగా ప్రకటించేసి ఆ ఆలయానికి ఇచ్చేటువంటి నిధులు కూడా ఇవ్వకపోవడం కరెక్ట్, మంచి పని. అది కాదు, ఇది ఎండోమెంట్ బోర్డు కిందే ఉంది కానీ సాయిబాబా ఫోటోనో విగ్రహం ఉంది అంటే తీసేయండి దయచేసి. ఎందుకంటే మీరు సాయిబాబా విగ్రహం పెట్టారనుకోండి, ఆయన సెక్యులర్ దేవుడు, హిందువులకు మాత్రమే దేవుడు కాదు. మరి అలాంటప్పుడు ఈ వచ్చేటువంటి నిధులు సాయిబాబా మందిరాలకు కూడా వెళుతూ ఉంటాయి. అప్పుడు అది రాంగ్ స్టెప్పే కదా. మన చేజేతులో మనం చేసుకున్నటువంటి పని అది. హిందువులకు నాలెడ్జ్ లేకపోవడమో, మొదటి నుంచి హిందువులు సెక్యులర్గా బ్రతకాలనే ప్రయత్నం చేయడమో, నలుగురితో మెప్పు పొందాలను, మంది మాటలని మేరుమానం పోతే మళ్ళీ వచ్చేళ్ళకి ఇల్లు ఆగమైంది అన్నట్టుగా సెక్యులర్, బ్రిటిష్ వాళ్ళ మాటలని మేము సెక్యులర్ అని చెప్పుకోవటం కోసం సమసమాజ నిర్మాణాన్ని స్థాపిద్దామని చెప్పుకోవడము, స్థాపించండి, తప్పు కాదు, అందరం ఒకటే. కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుందనే పాయింట్ని లాగండి. మీరు ఇవాళ సాయి సమాజ్ ట్రస్టు లేదంటే సాయి సంస్థాన్ ట్రస్టులు ఉన్నాయి, అవి సాయి మందిరాలకు డబ్బులు ఇస్తాయి, హిందూ ఆలయాలకి టీటీడీ నుంచి వచ్చేటువంటి నిధులు వాడతారు. ఈ రెండింటినీ మీరు కొలాబరేట్ చేద్దాం అంటున్నారు. అలాంటప్పుడు ఈ సాయి సంస్థాన్ ట్రస్టులు, సాయి సమాజ్ ట్రస్టులు కూడా ఎండోమెంట్ బోర్డు కిందకి ఇచ్చేయండి. అప్పుడు మా నిధులు మీరు, మీ నిధులు మేము హ్యాపీగా సంతోషంగా ఖర్చు పెట్టుకో. ఇవ్వరు మీరు, ఎందుకంటే మీది ఒక సంస్థ, ఒక ట్రస్ట్, ఒక సెక్యులర్ దేవుడు, సెక్యులర్ నినాదం. సో అందుకని మీరు హిందూ దేవుడితో వ్యతిరేకిస్తారు, హిందూ దేవుళ్ళని కలుపుకోరు. కలుపుకునేది ఎవరయ్యా అంటే క్లియర్గా వినండి నా మాట. హిందూ దేవుళ్ళని సాయిబాబాని కలిపేది ఎవరయ్యా అంటే హిందువుల్లో ఉన్నటువంటి సాయిబాబా భక్తులు, అంతే. వాళ్ళకు ఒక సపరేటు ప్రపంచం ఉంది. దాన్ని దయచేసి హిందూ ఆలయాలు, పురాణాలు, ఇతిహాసాలు వీటిలో కలపొద్దు అనేది నా అభిప్రాయం. మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని నేను 100% ఏకీభవిస్తున్నాను. నిజంగా సాయిబాబా దేవుడు కాదని మనం అనట్లేదు, దేవాదాయ శాఖ కూడా అనట్లేదు. మీ దేవుడు మీ ఇష్టం, పూజించుకో. హిందువులకు మాత్రమే దేవుడు కాదు, అన్ని మతాల వాళ్ళు పూజిస్తున్నారు. అలాంటప్పుడు హిందూ ఆలయాల్లో ఉన్నటువంటి డబ్బులు, నిధులు అడగడం ఎంతవరకు కరెక్ట్? ఈ పాయింట్ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడిన మాటల్లో తప్పేమైనా ఉందంటారా? ఆ విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే ఇన్ఫర్మేషన్ మరికొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.